ఆకాశమంత పందిరి, డప్పు సప్పుళ్ళు, రంగురంగుల బట్టలు, గేట్ కాడికి పోకముందే ఎదురొచ్చి చేతుల చేయేసి తీసుకుపోయే మనుషులు, కాళ్ళు కింద పెట్టి నడుస్తే నొప్పులు వస్తాయేమోనని మెత్తగా ఉండటానికి జంబు కానాలు కూడా వేసిండ్రు. ఏదైనా పెళ్లి ముచ్చట చెప్తున్నావా అని చూస్తున్నారా? ఇది పెళ్లి ముచ్చట కాదుల్లో, ఓట్ల ముచ్చట. ఓట్ల కాడ ఇవన్నీ ఎందుకు వేసిందని అనుకుంటున్నారా? ఇగో ఈ వార్త చూడండి. ఇవి పెళ్లి బాజాలు కాదు, ఓట్ల బాజాలు. పబ్లిక్ తోటి ఓట్లేయించడానికి ఓట్ల ఆఫీసర్లు చేసిన ఉపాయం అన్నట్టు. ఓట్లేసడానికి వచ్చిన వాళ్ళకు జరంత సంబరంగా ఉండాలని ఇగో ఇట్లా డప్పు సప్పులు పెట్టిండ్రు, మంచి టెంట్లు వేసిండ్రు. ఇట్లా చాలా జాగ్రత్తగా చేస్తుంటారు, కానీ దీని మీద మస్తు జోకులు నడుస్తున్నాయి. ఓట్లేసడానికి డప్పు సప్పులు పెట్టి తీసుకొస్తున్నారు, మంచిగానే ఉన్నది. కానీ గెలిచిన వాళ్ళను కలుసటానికి సుతం ఇసొంటిది ఏదైనా ప్లానింగ్ చేయమని పబ్లిక్ అడుగుతున్నారు. ఓట్ల ఆఫీసర్లు ఓట్లేయించి అవతల పడతారు. ఓట్ల ముంగట ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మళ్ళా కనిపిస్తే ఒట్టు జాడ పట్టుకొని ఇంటికి పోతే గేటు కూడా తీయరు, మన ముఖం చూడరు. ఓట్ల ముంగలైతే మన ఇంటికి వచ్చి అలుముకుంటారు, కాళ్ళ మీద పడతారు, కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్తారు. ఓట్లు డబ్బాల పడ్డాయంటే అల్లటు మనం ఇటు, మనలను దేకినోళ్ళు ఉండరు. అందుకే ఓట్లు వేయించుకున్నడే కాదు, లీడర్లతోని పని చేయించే బాధ్యత సుతం ఓట్ల ఆఫీసర్లే తీసుకుంటే మంచిగుంటదని పబ్లిక్ చెప్తున్నారు. కానీ మంచిగుండదు కదా ఇది. ఓ పారి ఓట్లు అయిపోయినాయి అంటే అందులో పనిచేసే ఆఫీసర్లకు సుతం పెద్ద పని ఉండదు, ఉట్టిగా కూర్చోబెట్టి జీతాలు ఇచ్చుడైతున్నది. ఈ పని సుతం వాళ్ళకే చెప్పినాం అనుకోండి, ఏడాది మొత్తం చేయి నిండా పని దొరుకుతుంది.